క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. సంఘము ఐక్యముగా ఉండుట కొరకు పౌలు చెప్తున్న 3 ప్రధానమైన అంశాలను మనం మాట్లాడుకున్నాం ఒక 3 రోజుల నుంచి. ఈరోజు మరొక అంశముతో ఆ ధ్యానాంశాన్ని ముగించవచ్చు. అదేంటంటే, సంఘం ఐక్యతగా ఉండాలంటే సంఘంలో సొంత కార్యములే కాదు, ఇతరుల కార్యములను కూడా చూడాలి అన్నది పౌలు భక్తుడి యొక్క ఉద్దేశం. ఇక్కడ సొంత కార్యములు అని అంటే సంఘంలో నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని కాదు అర్థం. సొంత కార్యములు చూడాలి అని అంటే సంఘంలో మన పాత్ర ఏంటో మనం చేయటం అని దాని అర్థం. సొంత కార్యములు చూసుకోవటం అని అంటే సంఘపరమైన అంశాలలో మన పాత్రను గుర్తించి మన పని మనం చేయటం అంతే. ఉదాహరణకి, నేను పరిచారకుడిని అనుకో, సంఘంలో నా కార్యము నా సొంత పని అంటే అర్థము నేను పరిచారకుడను, నా పరిచారికత్వాన్ని నేను చూడాలి. చూడటం అని అంటే అర్థము దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. నాకు ఇవ్వబడిన ఆ బాధ్యతను నేను చక్కగా నిర్వర్తించాలి. ఇది ప్రతివాడు సొంత కార్యమును చూసుకోవటము అంటే అర్థం. చర్చిలోకి వచ్చి, సంఘంలోకి వచ్చి సొంత ఎజెండాలు నడిపించటం అని కాదు దీని అర్థం. స్వప్రయోజనాలు, నేను అనుకున్నది, నేను కోరుకున్నది, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇక్కడ జరిగించటం, సంఘంలో నెరవేర్చుకోవటం అని కాదు దాని అర్థం. సొంత కార్యములంటే దేవుని మహాకృపను బట్టి నాకు ఏదైనా ఒక పాత్రను సంఘంలో చేయటానికి ఇచ్చినప్పుడు దాన్ని నేను నా బెస్ట్ ఇవ్వగలగాలి. దానికి నేను ఎంత సహకరించాలో అంత సహకరిస్తూ, నా ఎజెండా కాకుండా సంఘక్షేమము కొరకు నేను పనిచేయాలి. అది సొంత కార్యములు అంటే నాకు ఇవ్వబడిన బాధ్యత. 2వ అంశం ఏంటి అని అంటే, ఇతరుల కార్యములను కూడా చూడాలి అని అంటాడు. ఇతరుల కార్యములు కూడా చూడాలి అని అంటే ఇక్కడ కూడా దీన్ని నేను అర్థం చేసుకొని వివరించగలిగింది ఏంటంటే, నీతో పాటే ఇతరులకు కూడా దేవుడు సంఘంలో పాత్రనిస్తాడు. వారి విషయంలో కూడా మనము ఆచితూచి వారు కూడా తమ కార్యములు చేయటానికి సహకారిగా నేను ఉండాలి. ఉదాహరణకి, నేను పరిచారకుడినైతే, సంఘ కాపరి ఉంటే, పరిచారకుడుగా నేనేం చేయాలంటే నా కార్యమును చూస్తూ సంఘ కాపరి తన కార్యము సజావుగా చేయటానికి నేను సహకరించటం మాత్రమే కాదు, అవసరమైతే ఆయన చేయమన్న వాటిని నేను చేయగలుగుతూ ఉండాలి. పరస్పరం సహకరించుకోవాలి. సంఘము ఐక్యతగా ఉండాలంటే ఎవరి పాత్రలు వారు చేస్తూ మరొకరి పాత్రల్లో సహాయము అవసరమైతేనే చేయాలి. ఇక్కడ ఇంకొకటి కూడా మనము
అర్థం చేసుకోవాలి. అదేంటి అనంటే, వారి పాత్రలను మనం పోషించకూడదు, వారికి సహకారం మాత్రమే అందించాలి. సంఘాల్లో ఉన్న ఒక రకమైన జబ్బు ఏంటి అనంటే, మన సొంత పని మనం చెయ్యం. మన పని కాకుండా అందరి పనులు చేయటానికి మనం ఇష్టపడతాం, కానీ మనకివ్వబడిన బాధ్యతల విషయంలో మాత్రం చక్కగా నిర్లక్ష్యం కలిగి ఉంటాం. ఇది క్షేమం కాదు, ఇది మంచిది కాదు, ఇది సరైన విధానం కాదు. సంఘము ఐక్యతగా ఉండాలంటే నీవు నేను మనందరము పాటించవలసిన ఏకైక ఉద్దేశము ఒకటే. అదేంటంటే, నా పాత్ర నేను చూడాలి, ఇతరుల పాత్రలు సజావుగా చేస్తటానికి కావలసిన సహకారము, సహాయము నేను అందించగలగాలి. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో అవసరమైతే వారి ఫిజికల్ నీడ్స్, వారి శారీరక అవసరాలను కూడా నేను చూస్తూ ఉండగలగాలి. ఈ అర్థాన్ని కూడా మనం చూడాలి. ఇతరుల కార్యములు అన్నప్పుడు, నీ కార్యములు ఇతరుల కార్యములు అన్నప్పుడు ఇక్కడ రెండవ కోణం ఏంటి అని అంటే, సంఘములు అని కాదు, కానీ నా వ్యక్తిగతమైన కార్యములు నేను చూడాలి. కొంతమంది సంఘంలో పనిచేస్తున్నామని సొంత ఇంటిలోని కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అంటే కార్యక్రమాలు ఇన్ ద సెన్స్, ఇంటికి చేయవలసినవి, ఇంటిలో అందించవలసినవి, ఇంటిలో మన పాత్ర ఏదో మనం పోషించకుండా దాన్ని వదిలేస్తుంటాం. అది ప్రమాదమే. సంఘంలో ఐక్యతగా ఉండాలి అని అంటే సంఘ పాత్రను పోషించాలి, కుటుంబ పాత్రను పోషించాలి. అలాగే ఇతరుల కార్యములు చూడాలంటే సంఘంలో ఇతరులు తమ పాత్రలు పోషించటానికి సహకరించాలి. బయట ఇతరుల అవసరతలను కూడా మనం కనుక్కొని వాటికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తూ ఉండగలుగుట. ఇది కూడా సంఘము ఐక్యతగా ఉండుటకు ఒక కారణము అవుతుందని పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. మనము కూడా అలాగున ప్రవర్తించాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.